రవి గారు, తన దాకా వస్తే గానీ విషయం లోతు అర్థం కాదన్నట్టుగా మెటా ప్రధానమంత్రి గారి వీడియోని ఒకటి సరిగ్గా టెలికాస్ట్ చేయలేదనే విషయం ఇప్పుడు మెటా ప్రధానమంత్రి గారికి క్షమాపణలు చెప్పే వరకు తీసుకెళ్ళింది. ఏమంటారు సార్? నిజమే, ఇది తల తిరిగితే కానీ తత్వం బోధపడదని, తన దాకా వస్తే కానీ తెలియదని అంటుంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారి వైపు నుంచి, ఇటు మెటా వైపు నుంచి కూడా చూస్తే చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఈ మొన్న జరిగిన ఈ బొద్దింకల దీని మీద సమయంలో విద్యార్థుల నిరసన మీద మోదీ గారు వీడియో చేస్తే ఆయన వరుసగా చేశారు. అందులో ఒక వీడియోను తీసేసింది, పక్కన పెట్టింది. ఫేస్బుక్ అంటే మెటా ప్రధానమంత్రిదే తీసేయడం ఏంటని చాలా గగ్గోళ్ళు వచ్చింది. సో ప్రభుత్వము మొత్తం ప్లాట్ఫామ్స్ అన్నింటినీ మెటా, గూగుల్, ఎక్స్ అందరినీ కూడా పిలిచేసింది ఏంటి ఇది అని. సో దాని మీద కొంత అర్జన్ జరిగాక వాళ్ళు ఏదో సాంకేతికంగా తప్పు జరిగిందండి, మీరేమో అవన్నీ ఏమి వద్దు వ్యతిరేకంగా అంటే అన్నీ మేము తీసేస్తూ వచ్చాము, ఈ క్రమంలో ఇది కూడా తీసేసాము, ఏది ఫేక్ ఏది నిజం తెలియక అని వాళ్ళు చెప్పారు. క్షమాపణ కూడా చెప్పారు నిన్న. కానీ మెటా క్షమాపణ మాకు చాలదు, నేరుగా జుకెన్బర్గ్, దాని అధినేత అయినటువంటి జుకెన్బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలి అని నిన్న పార్లమెంటరీ ఉపసంఘం, నిషికాంత్ దూబే నాయకత్వంలో ఉన్న పార్లమెంటరీ ఉపసంఘం భావించింది. ఇప్పుడు జుకెన్బర్గ్ వస్తారా, ఎవరితో చెప్తారు? వాళ్ళు ఏమంటారు, మేము చర్యలు కూడా తీసుకున్నాము, ఇది పొరపాటు, ఇలా చేసి ఉండకూడదని మా స్టాఫ్ మీద కూడా చర్యలు తీసుకున్నామంటే అది కుదరదు. జుకెన్బర్గ్ వచ్చి క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ ఉపసంఘం చెప్పింది అని. మిగతా పార్టీలు ఎలా ఉన్నా ఇక్కడ ఆసక్తికరమైనదంటే దేశంలో అసలు సైట్స్నే ఆపేసేయడం మనం చూసాము, లేకపోతే మీడియా స్వేచ్ఛ ఇట్లాంటివి చాలా చూసాం కదా. ఇక్కడ స్వయంగా ప్రధానమంత్రి గారిదే తీసేసేసరికి నిజంగా అందరూ షాక్ అయ్యారు. రెండో వైపున ప్లాట్ఫామ్స్ వ్యవహరిస్తున్న తీరు కూడా ఎంత ఏకపక్షంగా ఉంటుందన్నది ప్రభుత్వం వారికి ఏలిన వారికే అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు మనము అదేది పెగాసిస్ సాఫ్ట్వేర్ వాడారని రకరకాలవి చూసినప్పుడు మీడియా దుమారాల నిజం ఎంత అన్నది ఇప్పుడు మనకు ఏకపక్షం అనే కంటే కూడా వాళ్ళకి అసలు సెన్సిటివిటీ లేదు. వాళ్ళు తీయడం అంటే తీసేశారు, ప్రధానమంత్రిదే తీసేశారు. ఇప్పుడు మోదీ గారు రాజకీయ విధానాలు ఇవి ఏమైనప్పటికీ దేశాధినేతగా ఆయన తీసేస్తే ఇంకా దేశ సార్వభౌమత్వం ఉన్నదానికి ఇది లేదు కదా. కాబట్టి ఆగ్రహం రావడం సరైందే. కానీ అదే సమయంలో ప్రభుత్వం వారు, కేంద్రం కూడా తను ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు కొత్తగా కూడా బిల్లు చేస్తున్నారు. వీటిని ఒకసారి సమీక్షించుకోవాల్సిన సందర్భం మటుకు ఇది అవును.